ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, వారు కూడా ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఈ వేదిక దగ్గరకు వచ్చిన పెద్దలందరికీ, మన యువనేత, ప్రజల గుండె చప్పుడు, ప్రజల సంక్షేమం అనేది ప్రజలే వాళ్ళ ఆనందమే తన ఆశయంగా భావించిన రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సారథి మన జగనన్న ఇప్పుడే వస్తున్నారు. మీ గుండె చప్పుడు వినడానికి, మీ సమస్యలు వినడానికి, ఆ సమస్యలకు తనదైన పరిష్కారం చెప్పడానికి మన దగ్గరికి వస్తున్నారు. ఈరోజు ఇక్కడ రాజధాని ఏర్పాటు చేయటం కోసం వైఎస్ఆర్సీపీ కానీ జగనన్న కానీ వ్యతిరేకం కాదు. ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, అందరూ బాగుండాలి, ప్రతి రైతు బాగుండాలి. తర్వాత ఎవరైతే తన భూమిని త్యాగం చేస్తున్నారో వాళ్ళు చాలా గొప్పగా ఉండాలి అనే ఆశయం మన జగనన్నది. కానీ ఏ దేశంలోనైనా ఒక రాజధాని నిర్మిస్తున్నారు అని అంటే అందులోనూ ఇప్పుడు మల్టీ స్టోర్డ్ 20 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు కడతామనే ఒక రాజధానిలో వేల ఎకరాలు, అంటే రైతుల దగ్గర నుంచి అయితేనేమి, ప్రభుత్వ భూములు అయితేనేమి, అటవీ ప్రాంతం భూములు అయితేనేమి 1,00,000 ఎకరాలు తీసుకొని ఈరోజు హైదరాబాద్ లాంటి రాజధాని, లేకపోతే పెద్ద పెద్ద రాజధానులు చూస్తే అవన్నీ ఉండేది కొన్ని మేజర్ 1,000 ఎకరాల లోపలే ఉంటాయి. ఇక్కడ గవర్నమెంట్ చేయాల్సినది ఏంటంటే ఆ రాజధాని ఫలాలు రైతులకు అందే విధంగాను, ఆ రైతులు అభివృద్ధి చెందే విధంగాను ఉండాలి. కానీ వేల ఎకరాలు తీసుకొని బంగారు పంటలు పండించి సంవత్సరంలో 5 పంటలు, అంటే భారతదేశంలో ఎక్కడ చూసినా ఎంత గొప్ప వ్యవసాయవేత్తలు వాళ్ళందరూ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంత బంగారు పంటలు పండే భూమి ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక్కసారి వీటన్నింటినీ బీడి చేసిన తర్వాత ఆ భగవంతుడినే పిలిచి ఇలాంటి బంగారు భూమి మరలా మీరు సృష్టించగలరా అని అంటే ఆ భగవంతుడి దగ్గర సమాధానం లేక ఆయనే మాయమైపోతాడేమో. కానీ అంత శక్తి ఉన్న భగవంతుడు కూడా ఇలాంటి బంగారు భూమిని మనకు తిరిగి అందించలేని భూమి. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమం, ప్రజల అభివృద్ధి, ఇక్కడ ఉండే రైతులు అందరూ అభివృద్ధి చెందాలనే ఇది ఉండుంటే ఆయన తన రాజధానికి 10,000 ఎకరాలు కావాలా, 15,000 ఎకరాలు కావాలా నిర్ణయించుకొని మిగతాదంతా మాస్టర్ ప్లాను లేఅవుట్ చేసేసి ఇక్కడ ఉండే వాటిని ప్లాట్లుగా, ఈరోజు హైదరాబాద్ అంతా ఉంటే ప్రభుత్వం టేక్ ఓవర్ చేయలేదు. ఎక్కడైతే సెక్రటేరియట్ కట్టుకున్నారో, ఎక్కడైతే హైటెక్ సర్టిఫికేట్ కట్టుకున్నారో ఆ ఏరియా వరకే నోటిఫై చేస్తున్నారు. మిగతాదంతా మాస్టర్ ప్లాన్లో డిసైడ్ చేసి హాస్పిటల్ కట్టాల్సిన దగ్గర మీరు హాస్పిటల్ కట్టుకోండి, హోటల్స్ కట్టుకోవాల్సిన దగ్గర హోటల్స్ కట్టుకోండి, లేకపోతే నివాస ప్రాంతము, కమర్షియల్ ప్రాంతము అని జోనింగ్ చేస్తారు. బట్ వాటన్నింటినీ ఇది చేసి ఈరోజు ప్రభుత్వమే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలందరి కడుపు కొట్టి నోరు కొట్టి వాళ్ళ ముఖ్యమైన వాళ్ళ జీవితమే అది అనుకున్న దానిని తను సొంతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి తన అనుచరులు, తన బినామీలు అందరూ బాగుపడే విధంగా రకరకాల మాయలు, రకరకాల ఇది చేసి ఇక్కడ రైతులు కడుపు కొడుతున్నారు. కాబట్టి జగనన్న ఎవరైతే ఈరోజు కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే భూమి ఇవ్వడానికి ఇష్టపడటం లేదో వాళ్ళందరి తరఫున నిలబడి ఇక్కడ రాజధాని ఉంటూనే రైతుల కష్టాలు కాదు అభివృద్ధి చెందాలనే నినాదంతో మన దగ్గరికి వస్తున్నారు. కాబట్టి మీరందరూ మీ సమస్యలను జగనన్న దృష్టికి తీసుకొచ్చి వారు చెప్పే సలహాలు కూడా వినవలసిందిగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.